నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల గాయపడి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని పొంగనూరు మండలంలో జనసేన నాయకులు, జన సైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొంగనూరు పట్టణంలోని శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి ఆలయంలో భక్తి శ్రద్ధలతో 101 టెంకాయలు కొట్టి అమ్మవారిని ప్రార్థించారు. కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు, జన సైనికుల రథసారథి అయిన పవన్ కళ్యాణ్ గారు త్వరగా ఆరోగ్యంగా మారి మళ్లీ ప్రజాసేవలో పాల్గొనాలని కోరుతూ ఈ పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరిని కూడా ఆంధ్రప్రదేశ్లో భావితరాల భవిష్యత్తు కోసం ఆయన పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలి, ఎందుకంటే రాష్ట్రం కోసం ప్రజలందరూ కూడా సుభిక్షంగా వర్తిల్లాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. ఆయన ఆకాంక్ష ఆశయాలకై మేము పనిచేస్తున్నాం జన సైనికులందరూ. కాబట్టి నడిపించే నాయకుడే ఆరోగ్యం సరిలేకపోతే ఎంత బాధపడతారో కార్యకర్తలు మాకు అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు సుగుటూరు గంగమ్మకి విన్నవించుకున్నాము. ఆయన ఆరోగ్యంతో తిరిగి వచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమై, ప్రజల శ్రేయస్సు కోసమై ఆయన పోరాడుతున్నారు. కాబట్టి అలాంటి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సుగుటూరు గంగమ్మ తల్లిని వేడుకుంటూ జై జనసేన. నమస్కారం. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగాలేదనేసి ఇక్కడ సూర్యగంగమ్మ గుడి దగ్గర టెంకాయలు కొట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎల్లవేళలా సూర్యగంగమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై జనసేన. నమస్కారం. అందరికీ నమస్కారం. ఆరోగ్య పవన్ కళ్యాణ్ గారు ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. అతను అలాగా కోరుకొని ప్రజలకు శ్రేయస్సు